నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, లేడీ అమితాబ్ విజయశాంతి ప్రధాన పాత్రలు నటించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంక కథ విషయానికి వస్తే, వైజయంతి అంటే విజయశాంతి గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆమె ఎంతో మంది క్రిమినల్స్ ఏరిపరేస్తుంటుంది. ఈ క్రమంలో నేషన్కి థ్రెట్గా ఉన్న క్రిమినల్ పఠాన్ అంటే సోహల్ ఖాన్ కూడా అరెస్ట్ చేస్తుంది. తన పుట్టినరోజు కూడా ఆమె రిస్క్ ఆపరేషన్లో పాల్గొంటుంది. అమ్మ అంటే కొడుకు అర్జున్ కళ్యాణ్ రామ్కి ఎంతో ఇష్టం. ఆమెకి బర్త్డే విషెస్ చెప్పాల్సిన ప్రతిసారి ఆమె ఏదో ఒక ఆపరేషన్లో ఉంటుంది. తమ పేరెంట్స్ కోరిక మేరకు తాను కూడా ఐఏఎస్ కావాలనుకుంటాడు. ఎగ్జామ్కి 10 రోజుల ముందే తండ్రి చనిపోతాడు. తండ్రి మరణం వెనుక మహంకాళి బ్యాచ్ హస్తం ఉందని తెలుస్తుంది. తన భర్త చంపిన వారిపై న్యాయ పోరాటం చేసేందుకు వైజయంతి తన జాబ్కి రిజైన్ చేస్తుంది. మరోవైపు అమ్మ కోరిక మేరకు సివిల్ ఎగ్జామ్ రాస్తాడు అర్జున్. జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ సాధిస్తాడు. ఇక త్వరలోనే బాధ్యతలు తీసుకోవాల్సిన అర్జున్ మహంకాళి తమ్ముడిని చంపేస్తాడు. దీంతో అంతా తలకిందులవుతుంది. మహంకాళి మనుషుల నుంచి తప్పించుకొని వెళ్ళి ఒక పేటలో స్థావరం పొందుతాడు అర్జున్. అక్కడ ప్రజలకు దేవుడిగా మారతాడు. పోలీస్ వ్యవస్థకి ప్యారలల్గా క్రిమినల్స్ని ఏరిపారేస్తుంటాడు. కానీ అమ్మ అర్జున్ని చీకొడుతుంది. తన కొడుకు ఇలా క్రిమినల్గా మారడం ఆమె బాధపడుతుంది. కొడుకు పైన న్యాయ పోరాటం చేస్తుంటుంది. మరి అర్జున్ క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? పఠాన్తో వైజయంతి గొడవేంటి? ఆమెను ఎందుకు చంపాలనుకున్నారు? అర్జున్ వైజయంతి మళ్ళీ కలిసారా? కొత్తగా వైజాగ్ సిటీకి కమిషనర్గా వచ్చిన ప్రకాష్ అసలు ఎవరు? ఈ క్రైమ్కి ఆయనకు సంబంధం ఏంటి అనేది మిగతా కథ. విజయశాంతి గారు ఒకప్పుడు పవర్ఫుల్ పోలీస్ రోల్స్ చాలా చేశారు. అయినప్పటికీ ఇందులో కొంచెం కొత్తదనం ఏంటంటే, ఒక బేబీని కనడం అంటే జన్మనిచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మూవీ అనేది. ఈ మూవీ అయితే ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ హీరోలకి ఎలివేషన్ ఇచ్చే మూవీస్ చాలా ఉన్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్. అంటే తల్లి సెంటిమెంట్తో మూవీ అయితే కొనసాగుతూ మొత్తం ఉంటుంది. గతంలో లేటి మూవీస్ వచ్చినా సరే ఈ మధ్య కాలంలో ఈ తల్లి కొడుకు సెంటిమెంట్ మూవీ అయితే రాలేదు. సో దానికి అండ్ యాక్షన్ ప్రేక్షకులకి అయితే చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. సరిలేరు మీకెవరు తర్వాత సెకండ్ మూవీ చేసిన వైజయంతి గారు ఈ విజయశాంతి గారు ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీ నుంచి మరి ఎటువంటి క్యారెక్టర్స్ వస్తాయో నాకైతే తెలియదు, కానీ మనకి పాత మూవీస్లో విజయశాంతి గారిని ఎలా అయితే చూసామో సేమ్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సేమ్ ఇందులో కూడా అలాగే కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ రామ్ కూడా ఎటువంటి ఏమీ తగ్గలేదు, అంతా బాగుంది. ఈ సండేకి కళ్ళు మూసుకుని అర్జున్ వైజయంతి మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు.